జమ్మూ కాశ్మీర్ పహల్గాన్లోని బైసరన్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ విజయనగరంలో కూటమి నేతలు శాంతిని కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే అదితితో పాటు రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ యశస్వి, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మల ఆధ్వర్యంలో జరిగిన ఈ కొవ్వొత్తుల ర్యాలీ కోటా జంక్షన్ నుండి గంట స్తంభం జంక్షన్ వరకు జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ గ్లోబల్ శాంతిని కోరుతున్న తరుణంలో దేశంలో ఉగ్రదాడి జరగడం అమానుషమని అన్నారు. పీఎం మోడీ, అమిత్ షాలు ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండించారని ఎమ్మెల్యే అదితి అన్నారు. తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ యశస్వి మాట్లాడుతూ దేశం యావత్తు ఈ ఉగ్రదాడిని ఖండిస్తుందని, డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించామని అన్నారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మనం విజన్ 2047 మనం ప్లాన్ చేస్తున్న తరుణంలో మనకి ఇండిపెండెన్స్ వచ్చి 100 years వరకు మన భారతదేశంలో ఎంతెంత డెవలప్మెంట్ అయిపోవాలనేది మనం విజన్ 2047 ద్వారా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో పెహల్గాంలో ఒక టెర్రరిస్ట్ అటాక్ అనేది జరగటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు మనం ఒక సివిలైజ్ సొసైటీలో ఉన్నాం. మనం ఒక పాజిటివ్ విధానంగా గ్లోబల్ పీస్తో మన రాష్ట్రమే కాదు, మొత్తం గ్లోబ్ చుట్టూ కూడా ఒక పీస్ఫుల్ విధానంగా మనం తీసుకెళ్ళాలి. ఇప్పుడు మామూలుగా పెహల్గాం అయితే చాలా అందమైన స్థలం, ఆహ్లాదకరమైన స్థలం, వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మామూలుగా సిటీ లైఫ్లో రోజువారీ బిజీ లైఫ్ వాళ్ళు చాలా స్ట్రెస్ అనేది జనాలు ఫేస్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఒక టూరిస్ట్గా ఒక ప్రశాంతమైన ప్లేస్కి వెళ్ళటానికి ఒక నిర్ణయం తీసుకొని పెహల్గాం అనేది ఒక అద్భుతమైన ప్లేస్. అయితే ఆ బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళి ఒక ప్రశాంత వాతావరణంలో ప్రకృతి దగ్గర ఉండి పీస్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో టూరిస్ట్ పెహల్గాంకి వెళ్ళారు. అయితే ప్రత్యేకించి ఈరోజు మీ ముందుకి రావటానికి మొత్తం దేశమంతా అట్టుడికిపోతుంది బాధతో. ఏంటి సమస్య? ఒక దేశభక్తి అన్నది మమకారంతో, త్యాగంతో కూడిన భావంతో వెళ్ళాలి తప్ప ఈ మరణకాండ నిజంగా తీవ్రవాదులు ఇలా చేయడం అన్నది చాలా బాధగా అనిపించింది. టూరిస్టులు ఇందాక మేడం చెప్పినట్టుగా ఏదో ప్రశాంతంగా కాస్త ఈ స్ట్రెస్ లైఫ్ నుంచి కుటుంబాలతో సమ్మర్ వెకేషన్లో వెళ్ళిన ఒక 28 మందిని ఘోరంగా మగవాళ్ళని ప్రత్యేకించి ఈ దాడులకి గురి చేసి మరి వాళ్ళ ప్రాణాలు తీయడం అనేది చాలా బాధాకరమైనది. ఎన్నడూ లేనట్టి విధంగా అత్యంత ఎక్కువ స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగాయి యాత్రకి. ఈ పెహల్గాం అనేటటువంటి గ్రామం ఏదైతే ఉందో ఇదే మనకి బేస్ క్యాంపు. అమర్నాథ్ యాత్ర అక్కడి నుంచే మొదలవుతుంది. వచ్చినటువంటి ప్రజలకి హెల్త్ చెకప్లు కానీ అన్నీ కూడా జరిగేటటువంటి ప్రాంతం అదే. కాబట్టి ఒక ఉద్దేశంతో ఎంచుకొని పేర్లు అడిగి మతం తెలుసుకొని ఏదైతే వాళ్ళు దాడి చేశారో దీన్ని మనం భారత ప్రజాస్వామ్యం మీద దాడిగానే పరిగణించాలి. ఇదేదో ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో దీన్ని కట్టడి చేసే పరిస్థితి లేదు. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సుమారుగా 16 రాష్ట్రాల ప్రజలు అక్కడ ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి దానికి జవాబు కూడా అంతే ధీటుగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆ కుటుంబాలకి బాసటగా నిలవడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున ఇక్కడ క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరుగుతున్నది. మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైతే ఈ దాడిలో అసూలు బాసారో వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి యొక్క సంతాపాన్ని కూడా తెలియజేశారు.